మహాపరిశుద్ధుడా కనుక మీ ఘనమైన పవిత్రమైన నామంలో పొందనాలు దేవ. ఆరాధనలో భాగంగా ఇంతవరకు పాటలు పాడి మనం మహింపరుచుకోవడం, ప్రార్థించి మీరు చేస్తున్నటువంటి కార్యాలు మీ పాదాల చెంత సమర్పించి పొందుకోవడానికి మమ్మల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్థితులు స్తోత్రాలు చూపించుకుంటూ ఈ సమయంలో మీ విలువైనటువంటి మాటల్ని మేము ఆలోచన చేయబోతుండగా ఆత్మ సహాయంతో నడిపించమని, వింటున్నటువంటి మీ పిల్లలు ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ వాక్య ప్రకారంగా వారి బ్రతుకుని సరి చేసుకోగలిగి బుద్ధి తెలివి వారికి అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరగడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, సంఘం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంఘము యొక్క ప్రాముఖ్యత చాలా అవసరము సంఘానికి. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడినటువంటి మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సువార్తను ప్రకటించిన తర్వాత సర్వజనులను మీరు శిష్యులుగా చేయండి అని. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. అంటే సంఘముగా ఏర్పడి సంఘానికి ఉన్నటువంటి బాధ్యతను తెలియజేస్తూ, సంఘానికి ఒక బాధ్యత ఉంది, అది సువార్త ప్రకటించే బాధ్యత. సువార్త ఎలా ప్రకటిస్తాము అనేది ఆయా కాలాలను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మనం సువార్త ప్రకటించవచ్చు. సువార్త ఇలానే ప్రకటించాలి అని ఏమీ లేదు, కానీ సువార్త ప్రకటించడానికి ఏవైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఆ అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, దేవుడు చూపించినటువంటి మాదిరి చొప్పున, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున మనం సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత సంఘానికి ఉంది అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. సర్వలోకానికి వెళ్ళి మీరేం చేయాలి అంటే సువార్తను ప్రకటించాలి ఖచ్చితంగా. అది సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. రెండవది ఏంటంటే, సువార్త ప్రకటించిన తర్వాత, సువార్త విని యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత, సంఘానికి చేర్చబడిన తర్వాత వాళ్ళను శిష్యులుగా తర్ఫీదు చేయవలసినటువంటి బాధ్యత కూడా సంఘానికి ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి సంఘము చేయవలసినటువంటి పని. కాబట్టి సంఘము అనగానే మనకున్నటువంటి బాధ్యతగా మనం వచ్చి దేవుని మాటలు విని సంఘంలో పాలుపంపులు పొంది వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఇలా చేయటం వలన సంఘానికి ఉపయోగం ఉండదు. వ్యక్తిగతంగా మనకేమైనా ఉపయోగం ఉంది అనుకుంటూ మనం బ్రతికేస్తున్నామే తప్ప, వ్యక్తిగతంగా నేను జ్ఞానం నేర్చుకుంటున్నాను, వాక్యం నేర్చుకుంటున్నాను, భక్తిగా బ్రతుకుతున్నాను, నా భక్తి జీవితం ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటే అది క్రైస్తవ జీవితానికి సరైనటువంటి విధానం కాదు.
క్రైస్తవ జీవితము అనగానే మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత రెండు విధాలుగా ప్రభువు నేర్పిస్తున్నారు. సువార్త ప్రకటించడము, శిష్యులుగా తయారు చేయడం సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. సంఘము అనగానే వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి, వ్యక్తిగతంగా ఎవరికి వారు నాకు ఈ బాధ్యత ఉందని గమనించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సువార్తల్లో ఇలాంటి మాటలు చెప్తూనే సంఘం పట్ల కొన్ని బాధ్యతలు కూడా, లేక సంఘానికి కొన్ని హెచ్చరికలు కానివ్వండి, సంఘానికి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు కానివ్వండి, సంఘము వృద్ధి చెందడానికి లేక సంఘము బలపడటానికి, సంఘము ఆధ్యాత్మికంగా ఎదగటానికి అనేక మాటలు మాట్లాడటం అనేది జరిగింది. కొన్ని సందర్భాల్లో సంఘాన్ని ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభువే ఒక సంఘాన్ని మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. అలానే కొన్ని సందర్భాల్లో సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సంఘానికి రెండూ మనకు కనబడుతుంటాయి, ప్లస్ కనబడుతుంటుంది, మైనస్ కనబడుతుంటుంది. అది ఎత్తి చూపటం అనేది ప్రభు యొక్క చిత్తం. అది అలా ఎత్తి చూపించకపోతే వారు అభివృద్ధి చెందలేరు. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటల్ని రెండు కోణాల్లో మనం ఆలోచన చేసుకున్నప్పుడు, అంటే రెండు విధాలుగా మనం స్వీకరిస్తున్నప్పుడు ఆయన మాటల్ని మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు పొంగిపోయేవారిగా కాకుండా, మనల్ని గద్దించినప్పుడు లేక మనల్ని సరిచేస్తున్నప్పుడు కృంగిపోయి క్రీస్తుని విడిచేవారిగా కాకుండా, రెండింటిని కూడా సరి చేసుకునే విధంగా సంఘం అనేది ముందుకు వెళ్ళాలి. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధమైనటువంటి పరిస్థితులు వారికి కనబడుతుంటుంది. కాబట్టి వారు ఏమని చెప్తుంటారంటే, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపాలని ఎత్తి చూపిస్తూ లేక ఒక్కొక్క సంఘంలో ఉంటున్నటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తూ ఆ సంఘంలో ఉంటున్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా మార్చే ప్రయత్నంలో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మాట్లాడినటువంటి మాటల్ని మనం ఆలోచన చెయ్యాలి, అది నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ సంఘానికి ఆ మాటలు చెప్పి ఉండకపోతే, అంటే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఏంటంటే ప్రభువే మాట్లాడుతున్నటువంటి మాటలు, సంఘాలతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. మిగిలినటువంటి సంఘాలు ఉంటాయి, అంటే అపోస్తల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘాలు, అపోస్తల ద్వారా హెచ్చరికలు, అపోస్తల ద్వారా ప్రశంసలు, అపోస్తల ద్వారా సమస్తం జరుగుతున్నటువంటి పరిస్థితులు, అపోస్తల ద్వారా వ్రాయబడినటువంటి మాటలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నటువంటి మాటలు సంఘం గురించి. అలాంటి ఫిలదెల్ఫియా సంఘంలో ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి మనం కొంత ఆలోచన చేస్తున్నాము. ఈ వారం కూడా ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అంటే ఒక సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట. సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు అని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఒక సంఘం, అంటే ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నీవు నా ఓర్పు విషయంలో
వాక్యాన్ని గైకొన్నావట. అంటే సంఘము ఎంత బాధ్యతగా నడుచుకుంటుందో అనేది మనకు అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ సంఘాన్ని ప్రశంసిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకుంటే ఆ ప్రశంస మొదటగా కనబడుతున్నప్పుడు తర్వాత ఏమని చెప్తున్నారు కనుక భూనివాసులకును శోధించుటకును లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఒకటి ప్రశంస, రెండవది వాళ్ళని రక్షిస్తాను, కాపాడుతాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ ప్రశంస మాటల్ని మనం వింటున్నప్పుడు వారు చేసినటువంటి పని కనబడుతుంది. ఏంటట అది అంటే యేసుక్రీస్తు వారికి ఎలాంటి ఓర్పు ఉందో ఆ ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని వాళ్ళు గైకొన్నారు కదండి. అంటే బాగా మనము వింటే లేకపోతే అర్థం చేసుకుంటే ఆయనకు ఒక ఓర్పు ఉంది. ఆ ఓర్పు విషయంలో చెప్పబడింది, వ్రాయబడింది. ఆ వ్రాయబడినప్పుడు ఆ మాటల్ని వాళ్ళు గైకొన్నారు అంటే ఆయనకి ఎలాంటి ఓర్పు అయితే ఉందో మనకు కూడా అలాంటి ఓర్పు ఉండాలి అని వారు గ్రహించారు. సంఘము గ్రహించింది. సంఘము గ్రహిస్తూ వీళ్ళు కూడా వచ్చినటువంటి శ్రమలను బట్టి, వీరికి కూడా వచ్చినటువంటి కష్టాలను బట్టి, వీరికి కూడా వచ్చినటువంటి వేదనలు బాధలను బట్టి వీరు ఓర్చుకోవడం నేర్చుకున్నారు. అంటే మొదటిగా వారు ఓర్చుకోవడం అనేది నేర్చుకోవడం. అంటే ఓర్పు ఎంత ఫలితాన్ని తీసుకొని వస్తుంది అనేది మనకు యేసుక్రీస్తు వారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు, మనలాంటి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు అంటే ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఈ యొక్క శరీరంలో మనం ఉంటున్నప్పుడు శరీర కష్టాలని బట్టి, శరీర తత్వాన్ని బట్టి మనం ఎదుటి వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే నాకు వచ్చినటువంటి కష్టం నీకు వస్తే తెలుస్తుంది అని మనం మాట్లాడుతూ ఉంటున్నాం. అంటే శరీరంలో ఉంటున్నప్పుడు శరీరానికి వచ్చే కష్టాలు కానివ్వండి, రోగాలు కానివ్వండి, లేకపోతే వేదనలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఎదురు వారి దగ్గర నుండి వస్తున్నటువంటి శ్రమలు కానివ్వండి, వీటన్నిటిని గురించి కూడా ఆలోచిస్తున్నప్పుడు శరీరము కొంతమేరకు మాత్రమే తట్టుకోగలదు ఏదైనా సరే అనే ఆలోచనలతో మనం ఉంటుంటాం. అంటే మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని పరిపూర్ణంగా ఓర్చుకునే విధానం మనలో ఉండదు. అంటే కష్టం ఎంతవరకు ఓర్చుకోవాలో అంతవరకు ఓర్చుకునే పరిస్థితి మనలో ఉండదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఆయన శిలువ శ్రమలని అనుభవించడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ శిలువ శ్రమలు అనుభవిస్తున్నటువంటి క్రమంలో ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. అంటే ఆయన గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాప శరీర ఆకారాన్ని ఆయన కూడా ధరించుకున్నాడు. అంటే పాపము చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇలాంటి శరీరాన్ని ఆయన కూడా ధరించుకున్నాడు, కానీ పాపం చేయలేదు. మరొక విషయం మనం ఆలోచన చేయగలిగితే ఈ శరీరంలో మనం ఉంటూ కష్టాలు అనుభవించటానికి, లేకపోతే ఏదైనా నిందలు బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని అనుభవించి నిలబడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు వాటిలో నుండి మనం తొలగిపోతుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఓర్చుకోవటం ఎలాగా అనేది మనకు అర్థం కావాలి అంటే, ఓర్పు ఎలా ఉండాలి అనేది మనకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్ స్టేషన్కి వచ్చి ఆగింది అనుకోండి, గాబరగా అందరూ ఎక్కుతారు. ఎక్కిన తర్వాత వారి సీట్ నెంబర్లు అవి చూసుకొని త్వరగా కూర్చొని ప్రయత్నాలు చేస్తాం.
ఒక ఆయన అలాగే కూర్చున్నారు ట్రైన్లో, ఆయన సీట్లో ఆయన కూర్చున్నారు. ఈలోపు ఒక అమ్మాయి యంగ్ స్టేజ్లో ఉంటున్నటువంటి అమ్మాయి తను కూడా ఆ భోగి దగ్గరికి వచ్చింది. తన సీట్ నెంబరు తను చూసుకోవటానికి తన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక బ్యాగ్లో నుండి ఆ టికెట్ని తీసి ఆ భోగిలో ఆ సీట్ను చూస్తూ ఈ టికెట్ని చూస్తుంది. అంతే, ఆ నెంబర్ చూస్తుంది. అప్పటికే ఆ సీట్లో కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారు. తమ్ముడు ఇలా వచ్చాను. అప్పటికే ఆ సీట్లో ఒక ఆయన కూర్చున్నారు, పెద్ద ఆయన. కూర్చున్నప్పుడు ఈమె ఏం మాట్లాడలేదు, జస్ట్ అలా ఏం చేసిందంటే ఆ టికెట్ చూస్తుంది, సీట్ని చూసింది, ఆ నెంబర్ని చూసింది. ఆ కూర్చున్నటువంటి ఆయన కోపంతో తన దగ్గర ఉన్నటువంటి టికెట్ని తీసి తనకు చూపిస్తూ, ఇదిగో ఈ సీట్ నెంబర్ నాదే అని చెప్పేసి కొంచెం కోపపడుతూ, అంటే ఆయనకి ఏంటంటే ఏమి అడుగుతుంది అన్న ఒక ఆలోచనతో ముందుగానే ఆయన కొంచెం ఉద్రేకంతో కోపంతో సీట్ నెంబర్ని చూపిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఈమె ఏం మాట్లాడకుండా చాలాసేపు వెయిట్ చేసింది, నిలబడి వెయిట్ చేసింది. నిలబడి అప్పటికి ఆయనకి శాంతం అయిపోయింది కదా, సీట్లో కూర్చున్నారు కదా, ఆల్రెడీ సీట్లో కూర్చున్నటువంటి ఆయన చెప్పాలనుకున్నది చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఈమె ఏం మాట్లాడలేదు, అసలు తను అడగలేదు. కానీ ఈమె చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనే రియాక్ట్ అయిపోయి ముందుగానే చెప్పేశాడు కాబట్టి, అమ్మయ్య నా సీట్ నాకు కన్ఫర్మ్, నాదే ఈ సీటు అన్నట్టుగా ఆయన అక్కడ కూర్చొని ప్రయాణం జరుగుతుంది. కొద్దిసేపు తర్వాత ఈ అమ్మాయి మాట్లాడుతుంది, సార్ మీరు కూర్చున్నటువంటి సీటు రైటే, కరెక్టే, ఆ నెంబర్ కూడా కరెక్టే, కానీ మీరు ఎక్కినటువంటి ట్రైన్ ఇది కాదు, వేరే ట్రైన్ ఎక్కారు అని చెప్పారు. అని చెప్పినప్పుడు ఆయన గాబరు పడిపోయి, అంటే ఆయన కంగారులో వేరే ట్రైన్ ఎక్కేశారు, ఆ సీట్ నెంబర్ అవన్నీ కూడా కరెక్టే. తర్వాత ఆయన క్షమాపణ అడగటం మొదలుపెట్టారు. అమ్మ దీన్ని మాట చెప్పుండకపోతే, అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి, బస్సులు ఫ్రీ బస్సులు వస్తాయి కదా, ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే, ఒకప్పుడైతే ఆడవాళ్ళు కొట్టుకునేవారు బస్సులో ఏమైనా గొడవలు వస్తాయి కదా, లేకపోతే మగవాళ్ళు కొట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని కొట్టేస్తున్నారండి ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత. మీరు చూసేటప్పుడు చాలా వీడియోలు మధ్య బాగా ఎక్కువ వచ్చి, అంటే ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత అసలు ఆగట్లేదు అనమాట. ఒక యవ్వనస్తుడిని ఒక అమ్మాయి కొట్టేసుకుందంటే పాపం బాధ అనిపించింది చూడగానే. అంటే అలా ఉన్నాయి పరిస్థితులు. అంటే ఆ ట్రైన్ వేరే ట్రైన్ ఎక్కేసాడు, ఈవిడిది కరెక్ట్ అయినదే. ఆ తర్వాత ఆయన లేచి సీట్ ఇచ్చేసాడు. ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, తనలో ఉన్నటువంటి ఓర్పుని ఒకసారి మనం గమనించినప్పుడు, ఆ ఓర్పుతో చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి అవతల వ్యక్తిలో ఎంత పశ్చాత్తాపం వచ్చి ఉంటుంది. అనవసరంగా నేను మాట్లాడేశాను, వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేశాను, ఇంతమందిలో అమ్మాయిని నేను తిట్టాను అని ఆయనలో ఆ ఒక బాధ ఎందుకు వచ్చింది. అది అంటే ఈమెలో ఉన్నటువంటి ఓర్పు. అంటే చిన్న ఉదాహరణ మనకు అర్థం అవటానికి, ఈమెలో ఉన్నటువంటి సహనం. వెంటనే అక్కడ గొడవ పడితే వేరేగా ఉంటుందండి, కానీ కొంచెం ఓర్చుకుంటే పరిస్థితులు వేరేగా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ఓర్చుకున్నారు అంటే మన కొరకే ఓర్చుకున్నారు. శిలువలో అవమానపరుస్తున్నా, ఆయన్ని కొడుతున్నా, ఆయన్ని నిందిస్తున్నా, ఆయనకు ఒక ఆలోచన
ప్రజలందరినీ రక్షించాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఓర్చుకోవటం జరిగింది. అంటే ఆయన ఓర్పు గురించి కొంచెం అవగాహన కలగటానికి మాట చెప్తున్నాను. ఇది ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి ప్రశంసగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నా ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొన్నావు. నువ్వు నా ఓర్పు విషయము ఏం చేసావట? వాక్యాన్ని గైకొన్నావు. ఎప్పుడు వాక్యం గైకోవటం విషయంలో ఓర్పు అనేది నేటి సమాజంలో, క్రైస్తవంలో లేదండి. తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. ఇప్పుడు చూసారా వాక్యాలతో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మరి దారుణంగా తయారైపోయారండి. ఎలా తయారైపోయారంటే వాట్సాప్తో బెదిరింపులు, చంపుతాము అనుకునే పరిస్థితిలోనికి వస్తున్నారు. వాక్యం కొరకు బెదిరింపులు, చంపుతాము అని చెప్పుకునే పరిస్థితుల్లోనికి వస్తూ ఇంకా వల్గర్గా మాట్లాడే పరిస్థితులన్నీ ఇంకా డైరెక్ట్గానే ఉంటున్నాయి. తట్టుకోలేకపోతున్నారు. ఓర్పు ఎవరికి ఉండట్లేదు. ఓర్చుకునే పరిస్థితి ఎవరికి ఉండట్లేదు. అవతల వ్యక్తి ఫోన్లో ఒరే అంటే యువతల వ్యక్తి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. ఆయన నిన్ను రెచ్చగొట్టానుకో అదే మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, నిన్ను రెచ్చగొట్టాలని నిన్ను ఒరే అని నేను పలికాను, నువ్వు రెచ్చిపోతావని నాకు తెలుసు, నువ్వే క్రైస్తవుడు అని అడుగుతున్నాడు అవతల వ్యక్తి. ఆయన ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు, ఈయన కూడా అలా మాట్లాడేస్తున్నాడు. అంటే ఒక మాట అంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. కానీ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం ఎలా ఉందట? క్రీస్తు ఓర్పు విషయంలో ఆ వాక్యాన్ని గైకొన్నారు. అంటే ఆయన ఓర్పు ఎలా ఉంది అనేది ఆ మాటలు రాయబడినప్పుడు, ఆ మాటలు చదివినప్పుడు, ఆ మాటల ప్రకారంగా నేను కూడా ఓర్చుకోవాలి అని ఆ వాక్యాన్ని గైకొనే పరిస్థితి నిజంగా గొప్ప సంగతి. డైరెక్ట్ అటాక్ వేరేగా ఉంటుంది, చెప్పినటువంటి సందర్భాలు వేరేగా ఉంటుంటాయి. నువ్వు ఓర్చుకో అని చెప్పటం వేరు, ఏమంటే ఓర్చుకునే విధంగా మనం మాట్లాడినప్పుడు ఓర్చుకోవటం వేరు. ఓర్చుకో అని చెప్పటం మనం సులువుగానే ఉంటుంది. ఏమంటే ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఓర్చుకో అమ్మా అంటే చెప్పటం సులువే. కానీ ఓర్చుకునే విధానం అంటే తనకు వస్తున్నటువంటి పెయిన్, ఆ బాధ, కష్టాన్ని తాము ఓర్చుకోవడానికి ఎంత కష్టపడాలి, చాలా కష్టపడాలి. ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము మాట విని ఆయన ఎలా ఓర్చుకున్నారో వారి జీవితాల్లో కూడా ఓర్చుకోవడం నేర్చుకున్నారు. అందుకని ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త యోహాను గారు కూడా ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపములో పరవాసినైతిని. యోహాను గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రారంభ వచనంలోనే ఏమని మాట్లాడుతున్నారంటే మీ సహోదరుడను అంటున్నారు. మీ సహోదరుడను అంటే ఈ యొక్క యోహాను గారు మనల్ని కలుపుకొని మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేనేదో ఓర్చుకున్నాను అని చెప్తే ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్టుగా ఉంటూ ఆ మాటల్ని మన జీవితాల్లో కూడా మనం ఓర్చుకునే విధానంలో ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడానికి మీ సహోదరుణ్ణి, అంటే మీకు ఎలాంటి మనస్తత్వం ఉందో నాకు అలాంటి మనస్తత్వం ఉంది. మీరు ఎలాంటి శరీరం ధరించుకున్నారో నేను కూడా అలాంటి శరీరాన్ని ధరించుకున్నాను కదండి. అంటే మీరు ఎలా ఆలోచిస్తారో నేను కూడా అలాగే ఆలోచిస్తాను. మనమందరము కూడా ఒకటి
అని చెప్పటానికి మీ సహోదరుణ్ణి అని చెప్తున్నారు. మీ సహోదరుణ్ణి అయినటువంటి నేను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడినైనటువంటి యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తము నేను పద్మాసు దీపములో పరవాసినైతిని. ఈ మాట మనం చదువుకుంటున్నప్పుడు మనకేమనిపిస్తుంటుంది? ఆయనకు వచ్చినటువంటి శ్రమ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడట ఆయన? పద్మాసు దీపంలో ఉన్నాడట. పద్మాసు దీపం అనగానే మధ్యధర సముద్రంలో ద్వీపాలు ఉంటాయి కదా, ఆ ద్వీపాల దగ్గర ఆయన తీసుకెళ్ళి పడేసారండి. అంటే సముద్రం ఉంటుంది, సముద్రానికి మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం దగ్గర తీసుకెళ్ళి పడేస్తే అక్కడ ఒంటరి జీవితం, ఎవరితో మాట్లాడడానికి ఎవరు ఉండరు, కాబట్టి తన బాధ చెప్పుకోవడానికి పక్కన ఎవరు ఉండరు. ఆ ఒంటరి పరిస్థితి ఎలా ఉంటుందంటే పిచ్చెక్కేస్తుందండి. ఒంటరి జీవితం ఎలా ఉంటుంది? ఒంటరిగా మనం ఉంటే ఎలా ఉంటుందంటే లేనిపోని ఆలోచనలు, లేనిపోని పరిస్థితులు. ఒంటరిగా ఉంటున్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు? ఒంటరి ఆలోచనలను బట్టి ఒంటరిగా కొంతమందిని విడిచిపెట్టకూడదని చెప్తుంటుంటారు. ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు తెలుసా? సూసైడ్ చేసుకుంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియదు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఏంటి ఈ శ్రమ, బాధలు, కష్టాలు అని చెప్పేసి ఒంటరిగా ఉంటే ఏమైపోతారంటే చచ్చిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, సూసైడ్ చేసుకుంటారు. అందుకని 10 మందితో ఉండాలి అని చెప్తుంటారు, 10 మందితో కలిసి ఉండాలి. కానీ ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఒక మధ్యధర సముద్రంలో ఏమంటే ఆ ద్వీపం దగ్గర ఈయన తీసుకెళ్ళి పడేసారా. ఆ మధ్యధర సముద్రం ద్వీపం దగ్గర పడేసారట. ఎందుకు పడేశారు? ఈయన తప్పు చేశాడా? ఏమన్నా ఎవరినైనా హత్య చేశాడా? ఏమన్నా వ్యభిచారం చేశాడా? ఏమైనా నేరం చేశాడా? లేదు. ఏం చేశాడట? యేసు వాక్యాన్ని గైకొన్నాడు, ఆయనకి సాక్షిగా బ్రతికేదైనా. ఏం చేశాడంటే ఆయన మాటలు విన్నాడు, ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతున్నాడు. ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతున్నాడు, ఆయన సాక్షిగా ఆయన బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్నటువంటి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేసారటంటే పద్మాసు ద్వీపంలో పడేశారు. ఆ పద్మాసు ద్వీపంలో పడేసినప్పుడు ఆయన ఓర్పు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అండి ఎంతగా ఓర్చుకున్నాడు. ఆయన చెప్పుకుంటున్నటువంటి మాట, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడైనటువంటి యోహానైనటువంటి నేను అంటున్నాడు. అంటే ఆయనకు వచ్చినటువంటి శ్రమలు యేసుక్రీస్తుని బట్టి ఆయనకు శ్రమలు వచ్చాయి. ఆయన ఓర్చుకునే విధానాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా చాలా ఓర్పు ఉందండి. ఓర్చుకున్నాడు కాబట్టి దేవుని దర్శనం ద్వారా ఏమంటే ఆయన పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా రాయగలిగాడు. దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఆయన చూస్తున్నప్పుడు నిజంగా ఆ ఒక దర్శనంలో చూస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి. ఒంటరిగా ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుందా? ఆయన ఎక్కడ ఉంటారు తెలుసా? అసలు ఆ దీపంలో ఉన్నానని ఆలోచన ఆయనకి లేదు. అంతే కదండి. ఆ ఒక దర్శనం చూస్తున్నప్పుడు ఆ దర్శనంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, అక్కడ ఆ ఒక దేవుని గురించినటువంటి సంఘటనలు, దేవదూతలను చూస్తున్నాడు, దేవుని చూస్తున్నారు, యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ కూడా చూస్తున్నప్పుడు ఆయన ఆ లోకంలో ఉండిపోయాడు. ఇంకా ఆయన ఒంటరిని ఫీలింగ్ ఉందా? లేదు. ఆయన దర్శనం ద్వారా అవన్నీ చూస్తున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుంటావో నీకు దేవుడు సహాయం చేస్తాడు అనే మాట మనం చదువుకున్నాం కదా. ఏమన్నాడండి? ప్రకటన గ్రంథం 3:10 ఏమన్నాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదుగా రాబోతున్నటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. అంటే నీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నేనేం చేస్తానట? నిన్ను కాపాడతాను.
నిన్ను కాపాడుతాను. నిన్ను నేను కాపాడాలి అంటే నీలో ఓర్పు ఉండాలి. మనలో ఏముండాలండి? ఓర్పు ఉండాలి. అలా ఓర్చుకున్నది ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము అనే విషయాన్ని తెలియజేస్తుంది. మరొక మాట, ఎందుకంటే చాలా సందర్భాల్లో ఓర్చుకోవటం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మనకు శత్రువులు మన ఇంటి వారు కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, ఏమంటే మన చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, లేక మన దేశమే కావచ్చు. ఒక క్రైస్తవుడికి ఎంతమంది శత్రువులు ఉంటారంటే చెప్పలేమండి. గ్లోబల్ శత్రువులు అయిపోవచ్చు, ఆ టెంట్ వారి శత్రువులు అయిపోవచ్చు, ఆ గ్రామం శత్రువు అయిపోవచ్చు, ఆ రాష్ట్రం శత్రువు అయిపోవచ్చు, దేశం శత్రువు అయిపోవచ్చు. క్రైస్తవుడు ఇవి మనం అనుభవిస్తున్నామా లేదా? ఖచ్చితంగా అనుభవిస్తున్నామండి. రాష్ట్రాల్లో కొన్ని చట్టాలు వస్తున్నప్పుడు కదా, యాంటీ కన్వర్షన్ సంబంధించినటువంటి ఏమైనా బిల్లులు వచ్చినప్పుడు రాష్ట్రం మనకు వ్యతిరేకమా సపోర్టా? వ్యతిరేకమే కదండి. దేశంలో కూడా అదే కోర్టుల పరిస్థితులు అన్నీ కూడా ఎంత శత్రుత్వం అంటే, దేవుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత కొద్దిమంది పేరు మార్చుకుంటుంటారు. వారి పేరు ఏదో పేరు ఉంటుంది, క్రైస్తవ సంబంధం ఉన్నట్టు పేరు మార్చుకుంటారు. ఆ పేరును బట్టి కేసు సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు చాలా ఉంటుంది. చాలామంది అనుభవించలేటట్టు. దేన్ని బట్టి? పేరును బట్టి. ఆయన రెసిడెన్స్ సర్టిఫికెట్ అదంతా ఉంది, అన్నీ ఉన్నాయండి. మీ పేరు ఇలా ఉంది ఏంటని చెప్పి ఆ పేరును బట్టి కేసు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, ఆ కేసుకి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఈలోపు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలను ఇటు వచ్చాను, ఇక్కడ వచ్చి పేరును బట్టి సర్టిఫికెట్ రావట్లేదు. పరిస్థితి ఎలా ఉంటుందా? స్కూల్లో జాయిన్ చేయాలి పిల్లల్ని, సర్టిఫికెట్ లేకపోతే సీట్లు అయిపోతాయి, సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. ఉద్యోగానికి వెళ్ళాలి, సర్టిఫికెట్ లేకపోతే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఓర్చుకోగలుగుతున్నామా అంటే ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం 16వ వచనం నుండి ఒకసారి చదువుదాం. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. శిష్యులతో చెబుతున్నటువంటి మాట, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ముందుగానే శిష్యులకు వారికి వస్తున్నటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తూ వారిని బలపరుస్తూ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కదండి. ఎందుకంటే మనకు బాగా అర్థం అవడానికి, ఇంట్లో వంట చేస్తున్న స్త్రీలు ఉంటారు కదా, వంట చేస్తున్నప్పుడు ఏమండి కంగారులోనో పొరపాటులోనో ఏదో ఉప్పు ఎక్కువైపోవడం, కారం ఎక్కువైపోవడం జరుగుతుంది కదా. అలా జరిగినప్పుడు వాళ్ళు ఆ ఒక భర్తకు భోజనం పెట్టే ముందే చెప్పేశారు అనుకోండి, ఏమని, ఏమంటే కొంచెం కారం ఎక్కువైంది అడ్జస్ట్ చేసుకోండి అని, ఉప్పు కొంచెం ఎక్కువైందంటే తొందరలో కొంచెం ఎక్కువ వేస్తే అడ్జస్ట్ చేసుకోండి అంటే వేరేగా ఉంటుంది. చెప్పకుండా ఉన్నప్పుడు అవతల వ్యక్తి తిన్న వెంటనే ఎలా ఉంటుంది పరిస్థితి? ఉప్పు వేయడం చేత కాదా, వంట చేయడం చేత కాదా, రకరకాల పరిస్థితులు వచ్చేస్తాం. ముందుగా చెప్పేస్తే ఎలా ఉంటుంది? అడ్జస్ట్ అయిపోతుంది. ముందుగా చెప్తే అడ్జస్ట్ అయిపోతాం. యేసుక్రీస్తు వారు శిష్యులకు ముందుగా సిద్ధం చేస్తున్నారు. సమాజంలోనికి మీరు వెళ్తున్నారు, సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు, నా గురించి చెప్పడానికి వెళ్తున్నారు. నా గురించి మీరు చెప్పడానికి వెళ్తున్నప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు. తల్లిదండ్రుల చేతను,
సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీ మనుషులందరి చేత వేసింపబడుతురు, గాని మీ తల వెంట్రుకలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. ఇక్కడ మొదటిగా వాళ్ళని ఎలక్ట్ చేస్తున్నాడు, చెబుతున్నాడు, మీరు సిద్ధం కండి అని చెప్తున్నాడు, సిద్ధపడండి అని చెప్తున్నాడు. తర్వాత ఒక భరోసా ఇస్తున్నాడండి. ఆ భరోసా ఏంటి? ఆ భరోసా ఏంటి అంటే అసలు మీ తల వెంట్రుక ఒక్కటి కూడా రాలదు, కిందకి రాలదు. అంటే మీకేం కాదు, నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తాను. మీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అది ఎవరెవరి దగ్గర నుండి? కుటుంబం నుండి రావచ్చు, బంధువుల నుండి రావచ్చు, స్నేహితుల నుండి రావచ్చు, దేశం నుండి రావచ్చు, ఎవరి దగ్గర నుండి రావచ్చు. కొంతమందిని చంపే పరిస్థితులు కూడా ఉండొచ్చు. అయినా సరే మీరు ఏం భయపడకండి, మీ తల వెంట్రుక ఒక్కటైనా రాలదు. అయితే మీరు చేయవలసింది ఏంటి? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. ఏమంటే బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఎవరి వైపు చూడమని చెప్తుంది అంటే, ఎవరి మాటలు వినమని చెప్తుందంటే యేసు మాటలు వినమని చెప్తుంది. నీ పక్కోలు విషయం, పక్కోని గురించి నువ్వు ఆలోచించక. మనం ఎవరిని చూడటం ఇష్టపడుతుంటామంటే మన పక్కోని చూడటం ఇష్టపడుతుంటుంటాం. మనకున్నటువంటి స్థితిగతులు మనం ఆలోచించడానికి ఇష్టపడం. పక్కోడి ఇంట్లో ఏముందా లేదా అని కంపారిజన్ చేసుకుంటూ మనకు అది లేదు ఇది లేదు అనుకుని వాళ్ళని చూసి మనం ఆలోచిస్తుంటాం. మనకున్నటువంటి పరిస్థితులు ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి ఏమి మనం ఆలోచించమండి. పక్కోడిని చూడటం ఆలోచిస్తుంటాం. నాకు అది ఉంది, నాకు ఇది లేదు. ఎప్పుడు పక్కోడి గురించి చూడదు. పక్కోడు విశ్వాసం గురించి నువ్వు ఆలోచించకు. నువ్వు ఎవరిని చూడాలి అంటే యేసుక్రీస్తు వారిని చూడాలి, ప్రభువుని మనం చూడాలి. ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే శిష్యులను లోకంలోనికి పంపిస్తూ నీకు ఇవన్నీ వస్తాయి, నీకు నేను తోడుగా ఉన్నాను, నన్ను చూడు, నా వైపు చూడండి. మీరు ఎవరి వైపు చూడకండి, ఎవరిని ఆలోచించకండి. ఎందుకంటే మన విశ్వాసం పాడైపోతుంది పక్కోడిని చూస్తే. మన విశ్వాసం పాడైపోద్ది పక్కోడిని చూస్తే. బైబిల్లో రాయబడినటువంటి మాటల ప్రకారంగా, బైబిల్లో చెప్పబడినటువంటి సంగతుల ప్రకారంగా, యేసు మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా మన బ్రతుకును మనం కొనసాగించకపోతే, పక్కోడిని చూసుకుంటే మనకు విశ్వాసం చెడిపోవడానికి పక్కోడు కారణమవుతున్నాడేమో అనుకొని ఆయన్ని చూడడం మొదలు పెడుతుంటే మన విశ్వాసం పాడైపోద్ది. మనం సరైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళలేము. ఎవరి వైపు చూడాలి అంటే యేసు వైపునే మనం చూడాలి, ఆయన చూడాలి. ఆయన చూస్తున్నప్పుడు ఆయన పడినటువంటి కష్టాలు మనకు అర్థమవుతుంటుంది, ఆయన ఓర్చుకున్నటువంటి విధానం మనకు అర్థమవుతుంటుంది, ఆయన చూపించినటువంటి దీర్ఘశాంతం మనకు అర్థమవుతుంది. అప్పుడు మన జీవితాల్లో మన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకనే ఏమని చెప్తున్నారంటే మీరు మీ ఓర్పు విషయము జాగ్రత్తగా ఉండాలి. మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. మీ ఓర్పు చేత మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారు. మరొక మాటను మనం చూద్దాం. ఈ ఓర్పుని ఆయుధంగా మనం ధరించుకోవాలని. మనకు ఒక ఆయుధం ఇది. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా? ఒక ఉగ్రవాదికి ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? ఏమండి? మిషన్ గన్లు, రకరకాలు ఏమైతే ఉంటాయో అవన్నీ వారికి ఆయుధాలు, ఎదుటి వారిని చంపడానికి. ప్రభువుకు ఉన్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? నిన్ను నన్ను కాపాడడానికి ఆయనకు ఉన్నటువంటి ఆయుధాలు ఏంటో అంటే ప్రేమ అనే ఆయుధం ఆయన ధరించుకున్నాడు, సహనము అనే ఆయుధం ఆయనతో ఉంది, ఓర్పు అనే ఆయుధం ఆయనలో ఉంది. ఏమంటే ఈ ఆయుధాలు ధరించుకుంటే నిజంగా ఈరోజు ప్రపంచాన్ని
జయించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఒక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవటానికి, ఒక రాజ్యాన్ని మేము దక్కించుకోవటానికి మాకు సైన్యం కావాలి అనుకున్నాం, మాకు ఆయుధాలు కావాలనుకున్నాం, మాకు బలగం కావాలి అనుకున్నాము, వీటితో మేము రాజ్యాన్ని జయించగలిగాము. కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక రాజుగా ఉన్నాడు. ఆయన ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ అనే ఆయుధంతో ప్రపంచాన్ని జయించాడండి యేసుక్రీస్తు గారు. అందుకే ఆయన ధరించినటువంటి ఆయుధం గురించి చెప్తున్నాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఏమండి? ఆయన ఓర్పుని మీరు ఆయుధంగా ధరించండి. ఓర్పుని మనం ఎలా ధరించాలట? ఆయుధం. మనకు ఒక ఆయుధం అది. మన ఆత్మీయ జీవితానికి ఆయుధాలు ఏంటో తెలుసండి. ఓర్పు, ప్రేమ, సహనము, జాలి, కరుణ, దయ, ఇవన్నీ మనకు ఆయుధాలే. క్రైస్తవుడా, నీకు ఉన్నటువంటి ఆయుధాలు ఏంటంటే, నీ ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు నీకు ఇస్తున్నారు. మన ప్రభు దగ్గర ఉన్నాయి కొన్ని ఆయుధాలు. ఆయుధాలు ఎలాంటివి అంటే ఏమంటే, ఎదుటి వారిని రక్షించి, పాపులను రక్షించేది. అలాంటి ఆయుధంలో ఒక ఆయుధం ఏంటంట? ఓర్పు. పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఓర్పు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు లాంటి మనసు ప్రతి క్రైస్తవుడికి రావాలి. అందుకని మనం క్రీస్తుని చూడమని, వ్యక్తులను చూడమంటాం లేదు. వ్యక్తుల్లో చూస్తే బోల్డ్ లోపాలు కనబడతాయి. వ్యక్తులు చూస్తే లోపాలు కనబడతాయి. ఆయన ఆ వ్యక్తిని బట్టి మన విశ్వాసంలో ముందుకు కొనసాగలేము. ఎవరిని చూసి ముందుకు వెళ్ళాలి అంటే, యేసుక్రీస్తు వారిని చూసి మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ఓర్పు అనే ఆయుధము. ఈ ఆయుధాన్ని మనం ధరించుకొని ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరొక మాటను కూడా మనం చూద్దాం. దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపినటువంటి ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయమును ప్రేరేపించునుగాక. క్రీస్తుకు ఉన్నటువంటి ఓర్పు మనకు ఉండాలి. దశలోనికలో ఉంటున్నటువంటి సంఘానికి చెబుతూ అపొస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి చెబుతూ, సంఘమా, మీకు ఓర్పు ఉండాలి. ఎవరిలాంటి ఓర్పు ఉండాలి? యేసుక్రీస్తు లాంటి ఓర్పు ఉండాలి. యేసుక్రీస్తు లాంటి ఓర్పు మీకు ఉండాలి. మనకు మాదిరి ఎవరట? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు ధరించుకున్నటువంటి ఆయుధాలు ఏంటో మనం తెలుసుకుంటే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుతాం. మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆయనను చూడాలి, యేసుక్రీస్తు వారిని చూడాలి. నిజంగా యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన గురించి చదువుతున్నప్పుడు ఎంత మంచి మాటలు కనబడుతుంటాయి. లేకపోతే ఆయనకు ఉన్నటువంటి గుణలక్షణాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏంటంటే, ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి మన కొరకు వచ్చాడా? భూమి మీదకి మన కొరకు వచ్చి మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆయన ఓర్చుకున్నటువంటి విధానాన్ని చూపిస్తుంటే నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. అది ఆలోచించడానికే కష్టంగా ఉంటుంది.
ఎవరి కొరకు శ్రమ పడ్డారు, ఎవరి కొరకు ఆయన ఇబ్బందులు పడ్డారంటే దానివల్ల ఆయనకి ఏమైనా లాభమా? భక్తుడు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందట. బాగా వినాలి, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందట. దేవుని ఉగ్రత మన మీదకి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ ఉగ్రత తన వైపుకు మళ్ళించుకున్నాడు. దేవుని దగ్గర నుండి వచ్చే ఉగ్రత మన మీదకి రావాలి, మన మీదకి వచ్చేస్తుంది. ఆ ఉగ్రత తన మీదకు మళ్ళించుకొని ఆ దేవుని దగ్గర నుండి వస్తున్నటువంటి కృప మన వైపుకు మళ్ళించేది. అర్థమైందా లేదా? మనం పాపులమైన రోమపత్రిక 5వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం శత్రువులమై ఉండగా మన పాపులుగా ఉంటున్నప్పుడు ఆయన ఉగ్రత మన మీదకు వస్తున్నప్పుడు ఆ ఉగ్రత తన మీదకు మళ్ళించుకొని తన దగ్గర నుండి వస్తున్నట్లు కృప ఏమంటే మన మీదకు మళ్ళించేది. అదండి యేసుక్రీస్తు. ఎంత ప్రేమ మనం అంటే. దేవుని దగ్గర నుండి వచ్చిన కృప మన మీదకు మళ్ళించి ఆ ఉగ్రత తన మీదకి వేసుకున్నాడు అంటే అది ఒకసారి ఆలోచించి ఆయన ఓర్చుకున్న విధానాన్ని ఒకసారి ఆలోచించి మనకు. అందుకని ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారో, ఎవరైతే ఏ సంఘం అయితే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారో ఆ సంఘం గురించి ఇస్తున్నటువంటి ప్రశంస ఏంటి అంటే ప్రకటన గ్రంథంలో వెలదెలుపులో ఉంటున్నటువంటి సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి ప్రశంస ఏంటి అంటే ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదంటే 3వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొంటివి, నీవు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులకును శోధించుటకు లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని వెలదెలుపులో ఉంటున్నటువంటి సంఘానికి ఇస్తున్నటువంటి ఆ ఒక భరోసా లేక ఒక ప్రశంస. వారికి ప్రశంసిస్తూనే ఏమండి వాళ్ళకి ఆయన ఇస్తున్నటువంటి భరోసా, నిన్ను నేను కాపాడుతాను అని చెప్తున్నాడు. అంటే వెలదెలుపులో ఉంటున్నటువంటి సంఘములాగా ప్రతి సంఘం ఉండాలి అనేది మనకి ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి గ్రేట్ కమిషన్లో మనకు ఆయన అప్పగించినటువంటి బాధ్యత కూడా జ్ఞాపకం చేస్తూ ఏమని చెప్తున్నాడంటే సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సమస్త జనులను మీరేం చేయాలి, శిష్యులుగా చేయాలి. ఈ బాధ్యత వ్యక్తిగతంగా ఎవరికి వారు సంఘంలో ఉంటున్నటువంటి వారు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. సంఘంలో పెద్దలకి బాధ్యత ఉంది అనుకోవడానికి వీల్లేదు, కాపరికి బాధ్యత ఉంది అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి యేసు రక్తముతో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి బాధ్యత దేవుడు పెట్టాడు, యేసుక్రీస్తు వారు పెట్టాడు. ఈ బాధ్యత ప్రకారంగా సంఘం ముందుకు కొనసాగాలి. అప్పుడే అది ఎత్తబడే సంఘముగా ఉంటుంది తప్ప లోకంలో అన్ని సంఘాలు ఆచరిస్తున్నట్టుగా మనం కూడా సంఘంగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతే ఏమండి పొద్దున యేసుక్రీస్తు వారు ఏమైనా అనవచ్చు, అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి కొండని కూడా అనవచ్చు. అలా అనిపించే సంఘంగా మనం ఉండకూడదు. మనకు ఒక బాధ్యత ఉంది. సంఘంలో వస్తున్నాము అంటే ఏదో క్రైస్తవుడిగా మారాను కాబట్టి నేను సంఘానికి వస్తున్నానట్టుగా మన ఆలోచనలు ఉండొద్దు అసలు. దేవుడు రేపు పొద్దున అడిగినప్పుడు లెక్క చెప్పే వారిగా మనం ఉండాలి. లెక్క అప్పచెప్పాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి కదండి. ఏం చేయమన్నాడో అది చెయ్యకపోతే ఆయన దగ్గర దూసిగా నిలబడతాం. ఇది గమనించుకుంటూ సంఘముగా నాకున్నటువంటి బాధ్యత ఏంటి, లేకపోతే నాకున్నటువంటి ఒక స్తోమత ఏంటి, నాకున్నటువంటి తలాంతి ఏంటి, సంఘం పట్ల నాకున్నటువంటి తలాంతి ఏంటి, వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఏ తలాంతు లేకుండా
ఒట్టివానిగానే నేను వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటే దానివల్ల సంఘానికి ప్రయోజనం లేదు, మనకు కూడా వ్యక్తిగతంగా ప్రయోజనం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి సంఘాలన్నీ కూడా ఎక్కువ శాతం ఇలా ఆలోచిస్తున్నాయి. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాను, వచ్చేస్తాను, ఇదే నా భక్తి అనుకుంటూ బ్రతికేస్తున్నాను. కానీ మొదటి శతాబ్దంలో ఇలా జరగలేదండి. మొదటి శతాబ్దంలో ప్రాణాలకు తెగించి రాజుల దగ్గర నిలబడ్డారు, చెరసాలకు వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, చంపబడ్డారు. అయినా క్రీస్తు సువార్తను ప్రకటించటము మానలేదు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం సువార్త ప్రకటించడానికి, బహిరంగంగా వెళ్ళి చేయడానికి పరిస్థితులు లేకపోయినా నీకు ఒక బంధువు ఉంటాడు, ఒక స్నేహితుడు ఉంటాడు, ఏమంటే ఒక తోబుట్టు ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకి వ్యక్తిగతంగా నువ్వు చెప్పిన తర్వాత ఏమండి వారిని బహిరంగంగా సంఘానికి తీసుకురమ్మని నేను చెప్పడం లేదు, కానీ వారి ఇళ్లలో గృహపరిచర్య జరిగిస్తే వాళ్ళ ఇంట్లో సంఘాలుగా లేకపోతే మన వ్యక్తులుగా వెళ్ళి కూర్చొని వారికి మాటలు తెలియజేసే విధంగా మొదటి శతాబ్దంలో ప్రతి ఇంట కూడుకునే పరిస్థితి ఎలాగైతే ఉండేదో అలా చేయగలిగే పరిస్థితులకైనా మనం తీసుకొని రాగలగాలి. వారు బహిరంగంగా రాలేరు. బోల్డ్ అడ్డంకులు ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి రావడానికి. కాబట్టి వ్యక్తిగతంగా ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటానికైనా లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయడానికైనా ఏదో ఒక బాధ్యత తీసుకోవాలి. మనం ఏ బాధ్యత తీసుకుంటున్నాం? మన పనులు, మన పరిస్థితులు, వీటి గురించి ఆలోచించుకుంటూ ఏదో ఆదివారం సెలవు దొరికింది కాబట్టి వచ్చి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉంటే అది రేపు పొద్దున మనకే నష్టం. అది అలా ఉండదు. మనకు ఒక ఆలోచన ఉండాలి. 24 గంటలు మన ఆలోచన ఏంటంటే నేను ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తున్నాను. సువార్త ప్రకటించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. చాలామంది చాలా విధాలుగా ప్రకటిస్తూ ఉంటుంటారు. ఒక ఆయన ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ట్యాక్సీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఎవరో పాసింజర్స్ వచ్చారు. ఏదో మాట కలుపుతూ సువార్త చెప్తున్నాడు. అంటే ప్రకటించాలని ఆలోచన మనకు ఉండాలి, కానీ అవకాశాలను కల్పించుకోవచ్చు. మనమే కల్పించుకోలేమండి. కల్పించుకుంటాం ఖచ్చితంగా. కానీ మనకు ఉన్న ఉద్దేశం ఏంటంటే నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఉంటే ఏదో విధంగా మనం వాళ్ళతో మాట కలపటము, సువార్త చెప్పటము, ఏదో ఒకటి మన ఇంటికి పనిచేయడానికి లేబర్స్ వస్తుంటారు కదా కొన్ని సందర్భాలు. కాఫీ మేస్తులు కానివ్వండి, కార్పెంటర్లు కానివ్వండి, మన ఇంట్లో పనివాళ్ళు కానివ్వండి, వాళ్ళతో మాట కలిగి ఎప్పుడైనా సువార్త చెప్పేమో మనం పని చేయించుకున్నాం, డబ్బులు ఇచ్చాం, వెళ్ళిపోయాం అన్నట్టుగానే మనం ఉంటుంటాం. కానీ ఏదో ఒక మాట కలుపుకుంటూ వాళ్ళతో ఏదో ఒకటి మనం సంభాషిస్తూ ఏమండి అలా మాట్లాడి యేసుక్రీస్తు వారి గురించి లేకపోతే సువార్త గురించి ప్రకటించే పరిస్థితులు ఇలా కూడా చేయవచ్చు. సువార్త లేదంటారు అవకాశం. మారుతారా మారని పక్కన పెడదాం తర్వాత. కానీ చెప్పేమా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుంటూ మన కళ్ళ ముందు బోర్డు మంది కనబడుతుంటారు. మన సరౌండింగ్లో చాలామంది ఉంటుంటారు. కానీ ఆ ఆసక్తిని చూపించలేకపోతున్నాం మనం. అంటే అవకాశం కొరకు ఎదురు చూస్తూ అవకాశం దొరికినప్పుడు కనీసం 2 మాటలైనా చెప్పగలిగే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్తే ఆత్మీయ జీవితం చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఎవరికైనా ఒక 2 మాటలు చెప్పి చూడండి. ఆ మాటలు వారిని విన్న తర్వాత మీరు ఎంత ఆనందం ఉంటుందో చెప్పలేము. చాలా ఆనందపడతారు. అంటే నేను సువార్త ప్రకటించాను అన్న ఆత్మ ప్రేరేపణతో ఆత్మ మనలో పుట్టిస్తున్నటువంటి ఆనందం ఎంత బాగుంటుంది. ప్రయత్నం చేసి చూడండి. వాక్యం చదువుతున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఏదైతే లోపంగా అనిపించి లేకపోతే దేని గురించి అయితే మనం తపన పడుతుంటామో, బాధపడుతుంటామో దానికి సంబంధించినటువంటి వాక్యం ఏదైనా దొరికినప్పుడు మనం ఎంత ఆనందపడతాం, చాలా సంతోషపడతామండి.
దేవుడు నాతో ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు అని మనం సంతోషపడాలి. అంటే మనం వెతకాలి, ప్రయత్నం చేస్తే ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఇవన్నీ దొరికే విధంగా మనం ముందుకు వెళ్తే మన ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. మనం అందరము కూడా ఎలా ఉండాలి, ఏ సంఘంలాగా ఉండాలి, ఎలదొలిపిలో సంఘం ఎలాగైతే ఉందో, ఏమంటే ఎలా ప్రశంస పొందుతుందో, ఎలా ఆయన దగ్గర నుండి ఒక భరోసా తీసుకుంటుందో, మన సంఘం కూడా అలాగే ఉండాలి అని మనం అందరం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు తోట నిమిత్తం, ద్రాక్షరసం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.